బస్. అరే నిన్న మనం తీసిన ఉయ్యాల సినిమా చూసిన తర్వాత పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది? నువ్వు కనిపిస్తే ముఖం మీద ఉయ్యాలా అని అంటున్నారు. ఒక్కొక్క సినిమాకి అలా రియాక్షన్ రావచ్చు. ఇప్పుడు తీబోయే సినిమా అలాంటి సినిమా కాదు కానీ సార్ ఇంతకు సినిమా పేరేంటి సార్? టైటిల్ అనేది ఎప్పుడైనా సరే ఒక కథ జరుగుతున్నప్పుడు చూసి పెట్టాలరా, అప్పటికప్పుడు పెట్టలేం. ఇంతకీ హీరో ఎవరు చెప్పు? ప్రొడ్యూసర్ గారు కొడుకు సార్. పిలిపించు సార్, హీరో గారు రండి సార్. ఎవడు రాయుడు? సార్ ఈయనే సార్ మన సినిమా హీరో. మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరో సార్. అబ్బో నిజాం గ్రౌండ్ అంత ఉందిరా. ఎవడు? ఆయన డైరెక్టర్ భాస్కర్. డైరెక్టర్ సార్ చెప్పండి సార్. టీమ్ లీడర్ ముందు కాలు కాలేసుకొని కూర్చుని భలే ఉంటుందా? కాస్ట్యూమ్ చేంజింగ్ అని ఉంటుందా మనకి సినిమాలో? అరే బ్రహ్మాండం సార్, మీకోసం ఏర్పాట్లు కూడా చేసాం. అవునా? ఎక్కడ? ఆ ట్రాక్టర్ కింద 4 గుడ్లు కట్టామని కింద నుంచి వెళ్ళి మార్చుకోవాలి. సార్ ఏం కావాలి సార్? ఏం తాగుతారు? జ్యూస్ ఏమైనా తెప్పించండి. అరే ఆ జనరేటర్ కి 3 నిమ్మకాయలు కట్టాను, తీసి పిసికేసి ఇచ్చే జ్యూస్. ఇవన్నీ ఏమొద్దు, హీరోయిన్ పిలిపించు ఫస్ట్. అమ్మా హీరోయిన్ గారు. బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఎవడ్రా ఈడ అద్దం పెట్టాడో తీయండి. అర్థం కాదు సార్, మనిషి. ఎరా నేను రియల్ ఫైట్ చేస్తానని తెలుసు కదా, నా డూప్ ఎందుకు తెప్పించారు? మీ డూప్ ఏంటి సార్? సేమ్ టు సేమ్ ఉన్నాయి కదా ఇక్కడ. నా అన్నం పక్కన ఇది సరిపోదురా, మంచి అందగత్తి కావాలి, నాకు రొమాన్స్ సీన్లు కావాలని చెప్పాను కదా. మన సినిమా అంతా నైట్ షూట్ సార్. నైట్ షూట్ లో మా ఇద్దరిని పెట్టి సినిమా చూస్తే మేము కనపడతాం ఎవరికన్నా? పని చేయి, హాల్కి వచ్చే వాళ్ళందరికీ హాల్స్ ఇవ్వు, ఇంకా నువ్వు ఇలా పెట్టుకుంటారు. హలో ఎక్స్క్యూజ్ మీ, నేను హీరోయిన్ తెలుసా? త్రిపురలో నాకు ఆర్య భట్ పక్కన వస్తే నేను అది మానేసుకొని నీ దగ్గరకు వచ్చాను తెలుసా? ఎందుకు వచ్చావమ్మా మా దగ్గరికి? నువ్వైతే మ్యాచింగ్ అవుతావని. సార్ 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 మీరు కూర్చోండి. ఇదిగో అబ్బాయి, ఏంటి హీరో మహి అన్నారు? బేబీని చూసాక ఈ గోసికి మసే సెట్ అవుతాడని నన్ను పెట్టారులే అమ్మా. కుక్క పోసేస్తుంది, ఫ్యాన్ పెట్టరా? బేబీకి ఫ్యాన్ పడదు. ఏ ఇగ్గులేసి పడిద్దానా? సర్లే గాని బేబీకి తాగడానికి ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు వాడమాకండి, ఎలర్జీ వచ్చేస్తుంది. ఒళ్ళంతా వచ్చాక కాదు, రాకముందు చెప్పాలి. అబ్బో ఏదో ఒకసారి కాలు చూపి. ఏంటి ఇది పావు పుట్టు లేసినట్టు అలా లేచింది? ఒక పని చేయి, బ్రష్ తోముతావు. ఏం బ్రష్? మా ఊర్లో చేపల పొక్కు తెస్తారు చూసావా? ఆ బ్రష్ ఎత్తారు, కింద నుంచి పై దాకా రాగొచ్చు. మొత్తం వదిలేస్తుందా? నీకు దేనికి ఎత్తే వదిలేస్తుంది. యాడ దొరికారు రైలు మాకు? యాడ దొరికే వీళ్ళకి ఫ్యాన్ పెడతావా? నాకు ఫ్యాన్ పెట్టు. నొప్పి పెడతాదేమో సార్, నొప్పి పెడతాదేమో సార్. ఎందుకు బాధపడుతున్నారు? ఈ సినిమాలో మీరు డబల్ రోల్, తండ్రి కొడుకు మీరే. అవునా? అద్భుతమైన హీరోయిన్ సెట్ చేశా. పిలిపించండి రా రెండో హీరోయిన్. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఇది కదరా హీరోయిన్ అంటే. అది చూడు ఎలా ఉందో. నాకేం తక్కువరా? యు రావడి స్కిల్. మీరేం టెన్షన్ పడకండి. అరే సీన్ పెట్టండి. లవ్ ప్రపోజల్. అమ్మ రామారాజు లవ్ ప్రపోజల్. బేబీకి టచ్ అప్ కొట్టండి. బేబీకి పైన ఏముందని టచ్ అప్ కొడతానికి. సార్ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి లవ్ ప్రపోజల్. 2021 లో మీరే హీరో. ఏం కదా హీరోయిన్? ఆవిడ 1980s లో హీరోయిన్. దీంతో చేయాలి నేను. దీంతో చేయాలి. దీని కాడికి వెళ్ళాలంటే ఇది లా ఉందా నాకు? ఏందిరా ఇది? అర్థం వచ్చిందల్లా అంటుంది దగ్గరకు వచ్చి. ఇప్పుడు తండ్రి క్యారెక్టర్ తీయండి సార్. పెట్టుకోండి సార్. ఏంటిది? మరి అప్పుడంటే హీరోలకి ఇది ఉండేది సార్. ఓహో, లవ్ ప్రపోజల్. మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు లేకుండా నేను ఉండలేను. ఏందిరా తెలకిచ్చింది? మీకు ప్రేమ లేక పంపించింది. నేనేం చేయాలి? నేను కూడా ఒప్పుకున్నానని అది ఆ డిసరాలు చిలకని. నేను కూడా ఒప్పుకున్నానా? నీకు తీసుకురాలా? ఏందిరా ఇది? ఏంది ఇది? ఏమైంది సార్? దాంతో నువ్వు ఎత్తుకునే పెట్టి దీంతో ఏంది దూరం నుంచి పెట్టావు? కథ డిమాండ్ చేస్తుంది. కథను బట్టి మనం వెళ్ళాలి. బొచ్చు పీకేయండి, బొచ్చు పీకేయండి. ఇది
ఇదిగో అబ్బాయి మధ్యాహ్నం లంచ్ లో చికెన్ అన్న తెప్పించండి. నీ అక్కడానికి చాలా బేబీకి కూడా చీకలు కావాలా? ఇద్దరికిను ఇంత చెప్పేస్తాను. సార్ రండి సార్, నీళ్ళకి వెళ్ళిపోతాం. నీటిలో పడిపోయారు, మీకు ఊపిరి అందట్లేదు, హీరోయిన్ వచ్చి మీకు ఊపిరి అందిస్తుంది. కాకపోతే సీన్ 2021 లో తెస్తున్నాం. ఫస్ట్ ఇది నోట్లో నోరు పెడితే మనం బతకలేం. ఎలా బుడుకుందాం అయితే. యాక్షన్. అయ్యో చెరువులో నీళ్ళని వీడే తాగేసినట్టున్నాడు. కడిపేం తుప్పిపోయింది చూడండి. దానికి ముందేదో ఎలాగేదో తెలీదా? మీరు ముందు నుంచి చూసి వెనక నుంచి చూసి ఒకలాగా ఉన్నారు. ఇప్పుడు ఇదే సీన్, ఆ హీరోయిన్. యాక్షన్. దా. ఏందిరా చెమటలు వస్తుంది ఏంది ఇది? ఇంత దగ్గరగా ఉండకూడదు. మా చెట్టు చివరికి వెళ్ళి అక్కడ నుంచి చూదు గాలి, పైరు గాలి నుంచి గాలి వస్తే ఆ గాలి ఇలా వచ్చి ఇందులోంచి వెళ్ళి నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి ఊపిరి వస్తుంది సార్ మీకు. ఎక్కడి నుంచి లేచి వస్తుంది? నవరంధ్రాల నుంచి లేచి వస్తుందా? దాన్ని పెట్టేమో పైపు కొట్టించో పుస్సు పుస్సని పుస్సు పుస్సని. దీనిలో దగ్గరకు కూడా రానిట్లేదు. క్లైమాక్స్ సీన్. ఇది ఎక్కడికో వెళ్ళిపోతారు. మీరు పాము కరిచి ఉన్నారు. మీ పాము కరిచిన తర్వాత మీ రక్తాన్ని లాగి అమ్మాయి కాపాడుతుంది. పాము అంటే ఆ కాలంలో కూడా ఇదే ఉంటది, ఈ కాలంలో రాడి. అబ్బా రాదా? గోపి యు హావ్ స్నేక్ బైట్. స్నేక్ బైట్. 1 minute. 1980s. పాము ఇక్కడ కట్టెత్తే ఇక్కడ పెట్టి అక్కడ కాదు బుస్. అబ్బా రాదా? గోపి పాము కరిచిందా గోపి? జై చిరంజీవా జగదే కవీరా, జై చిరంజీవా జగదే కవీరా, అసహాయ శూర అంజని కుమార. ఏందిరా పాము కడితే చిరంజీవి గారిని పిలిచిద్ది ఇది? ఈ పాట పడితే ఆటోమేటిక్ విషయం వెళ్ళిపోయి మీరు బతికేస్తారు. ఏంది పాటకి నేను లెగుతాను విషయం. లెగిసిపోతారు అంతే. లాగడానికి ఎగడం ఉండవు ఆ రోజుల్లో. హీరో కూడా చచ్చిపోయినట్టున్నాడు సార్. మనం కేసు వస్తుంది. పద, ప్యాకప్, ప్యాకప్. ఎక్స్ట్రా జబర్దస్త్. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. బేబమ్మా. హాయ్ మసి. మసి కాదు ఆసి పేరు. హీరో అయితే ఆసి అంటాం, నిన్ను మసి అంటాం, నిన్ను మసి అంటాం. బేబమ్మా భయమేస్తుంది. ఎందుకు మా నాన్న ఏమన్నా అంటాడనా? లేదు నిన్ను బేబమ్మ అనాలంటే భయమేస్తుంది. ఏంటి నీ క్రితీస్ ఎట్లా లేనా? చెట్టు కింద దోశల్లోకి చట్నీలు అమ్ముకునేది అలాగుంటావు. వాళ్ళ ప్రేమ కథకైతే ఉప్పినా అని పేరు పెట్టారు, మరి మన ప్రేమకి వాళ్ళకంటే ఉప్పెనా అని పెట్టారు, మనకైతే ఉమ్మనా ఉమ్మనా అని పెడతారు. కోపపడుతున్నావు? అరే మరి అంత కోపపడకు, ముసలోడు అయిపోతావు. అరే మీసాలు కదరా తిప్పుకోవాలి, అక్కడ తిప్పుతున్నావేంటి? ఇక్కడ కూడా మేసాలు అంతే ఉన్నాయి కదా, అందుకే తిప్పుతున్నాను. మరీ ఎక్కువ కోపపడకురా, ముసలోడు అయిపోతావు. చూసా కూడా ఆ మాట చెప్పాలనిపిస్తుందా నీకు? నీకు జ్వరం కావాలా? ఇదిగో. ఏంది? ఉల్లిగడ్డలు. ఎక్కడ పెట్టుకోవాలి? సంకలో పెట్టుకుంటే జ్వరం వస్తుంది. నిన్ను ప్రేమిస్తున్నానని మీ నాన్న మా ఇల్లుని కూల్చుతాను అంటున్నాడు. ఇల్లు లేకపోతే సముద్రంలో ఇల్లు బతుకు. నువ్వెక్కడుంటే అక్కడే ఉంటాను. ఆల్రెడీ రోడ్డు మీద పడేసో మళ్ళీ సముద్రంలో పడేయాలని చూస్తున్నావా? చెప్పు బేబమ్మ, ఏదో చెప్తానని తీసుకొచ్చా. యు లవ్. అదేంటి లవ్ పక్కన పెట్టావు? మన ఇద్దరి మధ్యలో లవ్ ఉండడం కూడా నాకు ఇష్టం లేదురా. ఇలా చేస్తే త్వరలో మన ఇద్దరిని పక్కన పెడతారు. నువ్వు కాలేజ్కి వెళ్ళే టైం అయిపోయింది, పో పో. మన బేబమ్మ కాలేజ్కి వెళ్ళకుండా మసిగాడితో సముద్రం చుట్టూ తిరుగుతుందన్నా. పిలిపేయండి రా.
అయ్యా అయ్యా అది అయ్యా నా కూతుర్ని ఎందుకు ప్రేమించారా? ఏమయ్యా మీ కూతురు ప్రేమిస్తే తప్పేంటి? అసలు మీకు నొప్పి ఏంటి? కోడి చేసి కోడి అస్టిచ్ అది ఇంత గుడ్డు పెడతది. ఆ గుడ్డు పెట్టేటప్పుడు ఆ కోడి బాధ ఎట్లా ఉంటుంది తెలుసా? ఆ నొప్పి నాకేస్తా ఉందిరా. మీరెందుకు పెట్టారా గుడ్డు? మీరెందుకు పెట్టారా గుడ్డు? బేబమ్మని తీసుకురండి రా. బేబమ్మా బేబమ్మ నా కూతురు కాదు, నా పరువు. ఇంకోసారి నా కూతురు వైపు చూస్తే మామూలుగా ఉండదు. అంత పరువు ఉందయ్యా మీకు? మ్మ్. మరి స్కిట్లు మంచిగా చేయొచ్చు కదా, ఉన్న పరువు మొత్తం పోతుంది. రేయ్ నేను పంపియండి రా. మసి మసి మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోవట్లేదు, మనం సముద్రంలోకి వెళ్ళిపోదాం. అంత తొందరగా ఉందా పాటల్లో? జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కెరటం నవ్వుతాను. తీసుకురారండి. అమ్మాయి ఎదురా పడవ మీద పిడుగుపడి అమ్మాయి స్పృహ తప్పి పడిపోయిందయ్యా అని పిలిపేయండి రా. మసే ఎందుకురా నా కూతురు ఎంట పడతా ఉండవు? నీ కూతురు అంటే నాకు ఇష్టం. నా కూతురు అందంగా ఉంటది, నువ్వెట్టా ఉండవు? ప్రేమకు కావాల్సింది అందం కాదయ్యా మనసు. మళ్ళీ చెప్పు. ప్రేమకు కావాల్సింది అందం కాదయ్యా మనసు. సబ్బాస్, నాకు నచ్చావు. పిలువు నీ బేబమ్మని, చేసుకో పెళ్లి. రా బేబమ్మా పెళ్లి చేసుకుందాం. అది నా కూతురు, ప్రేమించానన్నావు, పిడుగు పడ్డం అని అట్లా అయింది. చేసుకో పెళ్లి. ఇష్కు సిపాయా ఇప్పుడు నా వల్ల కాదయ్యా, మీ పరువు నాకు ముఖ్యం. మీ పిల్లని మీరు తీసుకెళ్ళిపోండి. నోరు మూసుకొని ఎదవ నాటకాల కింద ఒక డైలాగ్ చెప్పు. ప్రేమకు కావాల్సింది అందం కాదయ్యా మనసు. కట్టు తాళి. మీ ఇద్దరికి శోభను ఇక్కడే అరేంజ్ చేశా. గుర్తు పెట్టుకో, జెన్నీ లాంటి నా కూతుర్ని తీసుకెళ్లి నైజీరియా చేసావు. సంవత్సరం తిరిగేసరికి బుల్లి రాయను రావాలి. రాయణం గారు ఇది నేను రాసుకుంటే రాయణం కాదు, రాగముద్ద కూడా రాదు. పదండ్రా, డిస్టర్బ్ చేయొద్దు అల్లుండి. సాగేసుకుందాం పదా. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను. ఏంటి అది ఎలా పడితే అలా చేస్తున్నావు పడవలో? జ్వరం కావాలా? నిన్ను చూడంగానే జ్వరం, మలేరియా, డెంగ్యూ కూడా వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళు. లే, లే, నేను ఇస్తా. ఏయ్, నాకు వద్దని చెప్తున్నాను కదా. ఇస్తానని చెప్తున్నా కదా. ఏంటి 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 ఏంది ఆ సినిమాలో క్లైమాక్స్ ఉంటది కదా, అది ఇచ్చే వెళ్ళిపోతా. ఏంద్రా ఇచ్చేది క్లైమాక్స్? ఇంట్లో కాపురం చేసే కంటే క్లైమాక్స్ చేసుకోవడమే నయం. ఎదవ నాటకాలు ఆడుకు, దాన్ని పెళ్లి చేసుకొని పుల్లి నాయన ఎవడే ఈడు? అవును, ఒక పుల్లి. ఏం తక్కువ నా కూతురికి? బాబు దాన్ని చూసావా? ఏదో చేతబడులు కల బొమ్మలు పెడతారు చూసావా, అలా ఉంది. ఇది పిడుగుపట్టి ఎలా అయిపోయిందేంటి? నువ్వు పిడికి పట్టినప్పుడు నా కూతురు ప్రేమించలేదా? నాకు అవసరం లేదు. ఏయ్! కాపురం చేయకపోతే నేను బయటికి వెళ్ళి వస్తా. ఎక్కడికి వెళ్తున్నావురా? వెళ్ళి మల్లెపూలు అలవా తెచ్చుకుంటా. త్వరగా తెచ్చుకో. వాడే ఆపరేషన్ చేసుకొని వచ్చారు. లోపలికి వెళ్ళాక సౌండ్ లేనిది ఏం చేసినావు? క్లైమాక్స్ ఇచ్చా. ఇవ్వాల్సింది నేను కదరా. నువ్వు ఎప్పటికీ ఇవ్వవు కదా, దీనికి ఇచ్చే రోజులు క్లైమాక్స్ ఇచ్చుకోవటం నాయమని క్లైమాక్స్ ఇచ్చా. అంటే ఇప్పుడు ఆహా రేయ్, అయ్యా మనకు పోలీస్ కేసు తగ్గింది, పదండ్రా పోదాం. ఉడితానై మనిషినే మలిచేది మగువా, ఉడితానై మనిషినే మలిచేది మగువా, నింగినైనా నేలనైనా
మగువా కళ్ళు తెరిచిన కన్నె పిల్ల కళ్ళు మూసిన కన్నె పిల్ల కవిత రాసిన కన్నె పిల్ల కాలేజ్ స్టైలే అందమైన మనసులో ఇంకాల జడెందుకో ఎందుకో 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 కమా నరేష్ నా పేరు ఎలా తెలుసు నీకు? నీ బుక్ నా దగ్గర ఉంది కాబట్టి. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. నేను ఫస్ట్ ఇయర్. నీ పేరు? వినిత్. బాయ్ వినీత్. బాయ్ 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 బాయ్. ఏరా ఎందుకురా గుద్దేశావు అమ్మాయిని? చూసుకోకుండా గుద్దాను సార్. నేనెవరో తెలుసా నీకు? ప్రిన్సిపల్ సార్, ఆ మాత్రం తెలియదు. ప్రిన్సిపల్ కాదురా, అబ్బాస్, కాలేజీకే బాస్. అన్నవాడో తెలుసా? అన్న ఆర్డర్ లేదే కాలేజ్ లో చెట్టుకు ఆకులు కూడా రాలవు. చల్ కాలు మొక్కబే. చెట్టుకి ఆకులు రాలయా? అవునా? అన్న పర్మిషన్ లేని పక్షులు పేడ కూడా వేయవేంటి? రేయ్ రేయ్ వీడితో కోతి మొగ్గులు వేయించండి రా. ఆల్రెడీ పండు కోతి కర్ర కోతి ఉన్నాక నేనెందుకు ఏడు? ప్రియ ఎవరో తెలుసురా నీకు? నాకు కాబోయే భార్య నా కోసమే పుట్టిందిరా. నీకోసం పుట్టలేదు, నీకు పుట్టిందంటే చెప్పు, నమ్ముతాను నేను. చూడు, నీకు ఇదే ఆఖరిసారి చెప్తున్నాను. ఇంకొకసారి నువ్వు ప్రియ వైపు కన్నెత్తి చూసావనుకో ఈ కాలేజీలో నీ అడ్రస్ లో ఉండవు. రండిరా. నన్నే కొడతావురా ముసలి స్టూడెంట్, నాకు అయిపోయావురా. ఒరేయ్ మామా, ఎక్కడున్నావురా? రారా. ఏంట్రా కాలేజ్కి వచ్చిన ఫస్ట్ డే గొడవ ఏంటి? ఒరేయ్, అక్కడ నన్ను కొట్టాడు. కొట్టింది ప్రిన్సిపాలా? ప్రిన్సిపల్ కాదు, రాడు పేరు అబ్బాస్ అంట. ఈ సీనియర్ అంటున్నాడు. ఆడి సీనియర్ స్టూడెంట్ లా లేడురా, సీనియర్ సిటిజన్ లా ఉన్నాడు. ఆయన కొడితే పెద్ద కేసు అవుద్ది. ఏంట్రా? ఐ మీన్ లవ్. చెప్పురా. నేను ప్రేమలో పడ్డానురా. ఆ ముక్క డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, బురదలో పడ్డ పందిలేక అలా దొండుతూ చెప్పడమే. 25 సంవత్సరాల నుంచి కలిసి తిన్నాం, కలిసి పడుకు. ప్రేమలు మనకు అవసరం. లేకపోతే నేను చచ్చిపోతానురా. ఒక్కటి ఆలోచించు, తను ఎంత హైట్ ఉంటుంది? అంత హైట్ ఉన్న అమ్మాయి నిన్ను ఎందుకు చేసుకుంటుందిరా? అర్థం చేసుకో, ఈ రోజుల్లో అమ్మాయికి బైక్లు అవసరం. బైక్ మీద తీసుకెళ్ళగలవా? అరే నీకు కిక్ రాడ్డే అంతదో బైక్ ఎలా అందుతుందిరా? సరే, మీ ఇద్దరిని కలిపే బాధ్యత నేను తీసుకుంటా. మన స్నేహం పరువు నేను నిలబెడతా. నీకు ఒక విషయం అర్థం కావట్లేదు. బకెట్ చిన్నదిగా ఉండి తాడు పెద్దదిగా ఉందనుకో, ఎంత లోతైన బావిలోనే సరే నీళ్లు తోడుకోవచ్చు. అదే బకెట్ పెద్దదిగా ఉండి తాడు చిన్నదిగా ఉంటే గుంతలో నీళ్లు కూడా తోడుకోలేవురా. రేపే నీ లవర్ పార్కు రమ్మను, ఫినిష్ చేస్తా. అది రాలేదురా, పని అమ్మాయిని పంపించింది, అమ్మగారిని రమ్మను. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడు. హాయ్. నేను పగలపూట చూసి లవ్ చేసావా, నైట్ టైం చూసి లవ్ చేసావా అనుకున్నా. హాయ్ హాయ్, మై నేమ్ ఇస్ భాస్కర్. హి ఇస్ మై ఫ్రెండ్. ఓ హాయ్. ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి చదువుకున్నాం. ఇద్దరు ఎప్పుడు ఒకే రూమ్ లో ఉంటాం. మీకు లవ్ మ్యారేజ్ ఇష్టమా, అరేంజ్డ్ మ్యారేజ్ ఇష్టమా? అంటే లవ్ అయినా పర్లేదు, అరేంజ్ పర్లేదు, కానీ మా డాడీతో గొడవ పడి నన్ను పెళ్లి చేసుకుంటే అదే ఇష్టం. ఏదో పడిందండి. అయ్యో, నా ఉంగరం పడిపోయిందండి. అవునా? టెన్షన్ పడకండి, టెన్షన్ పడకండి. మీరు ఎలా రండి చెప్తా. అరే నరేష్, ఆ టేబుల్ లేపు ఉంగరం ఎక్కడ ఉంది చూడు. దీనికి ఎందుకు ఎంత కష్టపడతావు? చూడు ఇప్పుడు. దొరికేసిందండి ఉంగరం. అబ్బా, నాకు ఆ పండు కోసివండి. పండే కదా కావాలి? అవునండి. నరేష్ ఏదైనా చేస్తాడు మీకోసం. నరేష్ పండు తీసుకురారా. నేను ట్రై చేస్తా. అబ్బా అబ్బా, ప్రియ గారు ఒకసారి వెళ్ళారండి. ఓకే అండి. జాగ్రత్త తీయండి.
థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్ యూ వినీత్. ఓకే బాయ్ బాయ్ బాయ్. చాలా చాలా మంచి సాయం చేసావు. నన్ను కలుపురా అంటే నువ్వు కలుపుకున్నావు. ఒరే నేను కలపడానికి ట్రై చేశా. ఆ పెంచి కింద ఉంగరం పడితే నువ్వు లేపొచ్చుగా, నన్ను ఎందుకు లేపమన్నావురా? అంటే వీడికి ఆ పెంచు లేవదు, వీడు లేపలేడనే కదా ఆ అమ్మాయి మనసులో ముద్రేసావు. నువ్వు మామూలుగా లేపావా? చంద్రముఖి సినిమాలో జ్యోతిక లేపినట్టు సింగిల్ ఆడతో లేపావు. రేయ్, నువ్వు నా లవర్ మీద కన్నేసావు, ఫ్రెండ్ లవర్ మీద కన్నేసావు. నేనేం చెయ్యలేదురా, నేను కలపడం. అవన్నీ వదిలే, నన్ను ఎత్తుకొని తీయొచ్చుగా పనులని. తనని ఎత్తుకొని తీస్తావు ఎందుకురా? పాయింటే. రేయ్, ఏంట్రా? నాకు ఆ ఉద్దేశం లేదురా. నాటకాలు వద్దురా రేయ్. నీ చచ్చిపోతా తను లేకపోతే. ప్రేమ 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 నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతున్నాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమ ప్రేమ. పిచ్చా? నా పిచ్చే చచ్చిపోతా. నీ చచ్చిపోతా నా చంపి. రేయ్, రేపే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నీ పెళ్లి ఫిక్స్ చేస్తా. నిజంగా? నిజంగా వద్దేనా? మన స్నేహం మీద ఒట్టే చెప్తున్నారా? సరే రానా? రా. నమస్తే అంకుల్. అంకుల్ నమస్తే. అంకుల్, మిమ్మల్ని స్ట్రైట్ గా విషయం అడుగుతా. చెప్పు. మీ అమ్మాయి గురించి మాట్లాడాలి. పాప నాకంతా చెప్పింది బాబు. రేపు పాప బర్త్డే ఉంది, పాప బర్త్డేలో ఎవరు చేసుకోబోతున్నారు మొత్తం అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే, మన నరేష్ హ్యాపీగా ఉండొచ్చుగా. ఓకే నరేష్, థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. రేయ్, భాస్కర్, రేపటి నుంచి ఫ్రెండ్ లేకుండానే తినాలి, ఫ్రెండ్ లేకుండానే పడుకోవాలి. అలాగే. ఫ్రెండ్ లేకుండానే. ఓ నో. Don't worry, Mustafa. కాలం నీ నేస్తం Now I am going to introduce my son-in-law's name. Devaraj Constructions and Private Limited Kaboye MD. He is none other than Mr. Bhaskar. తలచి మై మరచా. రేయ్, నేను ఇందులో బకెట్నా తాడునా అర్థం కాలేదు నాకు. నువ్వు బకెట్ తాడు అనుకున్నావు గానీ నీ తాడు పెద్దదా బకెట్ పెద్దదని ఏ రోజున ఆలోచించారా? రేపటి నుంచి ఫ్రెండ్ లేకుండానే పడుకోవాలి, రేపటి నుంచి ఫ్రెండ్ లేకుండానే చదువుకోవాలి, రేపటి నుంచి ఫ్రెండ్ లేకుండానే తినాలి, అన్ని ఫ్రెండ్ లేకుండానే రా. నాతో జాలి లేని దైవం పొందలేక వినీత్, ఏడుస్తున్నావా? మీ అక్క పిల్లి అయితే ఏడుస్తారా ఎవరైనా? తప్పకుండా నువ్వు మా అక్క పిల్లి తప్పకుండా రావాలి, ఓకేనా? అంతవరకు నువ్వు ఏం చేయంటే ఈ లాలిపప్ తినమ్మా. బాయ్. నాడు తెలియదులే ఈనాడు. సార్, ఇందులో నేను బకెట్నా తాడునా నాకే అర్థం అవ్వట్లేదు సార్. ఎక్స్ట్రా జబర్దస్త్. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ. నా వాడు వీడే, నా తోడు వీడే, ఎన్నాళ్ళకొచ్చాడే. సిరిమల్లె పువ్వా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి, ఎవరు? నేను ఇంటర్వ్యూకి వచ్చాను. మీకు ఇంటర్వ్యూలు అడిగే మొదటి ప్రశ్న, తెల్లగా ఉండేవి పాలు, ఆపినా ఆగనివి, కన్నీళ్లు, అంతులేనిది, కోరికలు, అంతం కానిది. స్వచ్ఛమైన ప్రేమ. చాలు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పారు కాబట్టి నా జీవితంలో మీకు పోస్ట్ ఇస్తున్నా. పిఏగా కాదు, పర్మనెంట్ పెళ్ళంగా. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. మీ పెద్దవాళ్ళ ప్రేమ నేను ఒప్పుకోను. ఐ హేట్ యు, ఐ హేట్ యు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పట్లేదు. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. మీరెక్కడ, మేమెక్కడ? మీరు పెద్దవాళ్ళు, మేము కటిక పేదవాళ్ళమైనా మనసులో చాలా పెద్దవాళ్ళు. ఆత్మాభిమానం చాలా ఉంది మాకు, ఆత్మాభిమానం చాలా ఉంది మాకు. మేము ఉన్న వాళ్ళమైనా మీరు పేదవాళ్ళైనా పర్వాలేదు, మీ ఇంటికి వచ్చి నేను మాట్లాడతాను. అయితే మా ఇంటికి రండి, వెళ్తున్నా. మళ్ళీ ఎప్పుడు వస్తారు? వస్తా, ఎళ్ళొస్తా, వెళ్తుందా? వస్తా, ఎళ్ళొస్తా, మళ్ళెప్పుడొస్తా? రేపు సందేళ్ళకొస్తా, చూస్తూ
చూస్తా ఎదురు చూస్తా ఎలాగైనా వాళ్ళ అమ్మగారిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. ఎన్నాళ్ళో వేచిన ఉదయం. జానకమ్మ గారు, జానకమ్మ గారు, అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగించేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా. ఆయన ఎలా పోయారమ్మా? విషయం పెట్టి చంపేసేవా? ఎవరు బాబు? రాజా రాజ్ బహదూర్ గారి పేరు వినే ఉంటారు. ఆయన ఒక్కగానొక్క వారసుని, భూపతి రాజా అని. పేరు చెప్పమంటే మీ ఆస్తుల దగ్గర నుంచి మొదలెట్టావే, అప్పుడే తెలిసింది మీ ధనికులు గుణమే ఉంటాం. మీరేమనుకున్నా సరే నేను మీ అమ్మాయిని ప్రేమించాను, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. చంద్రకళ, ఇదేంటి ఇద్దరేలా ఉన్నారేంటి? మీ ఆయన పులికిలా ఎవరిని అడిగి చేసావు ఏ పని? ఏ పనమ్మా, ఏ పనమ్మా? తండ్రి లేడు కదని తండ్రి ప్రేమను నీ మీద చూపించి, తల్లి ప్రేమను నీ మీద చూపించి, ఇంత ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకుంటుంటే ప్రేమ ప్రేమ అంటారు. గుడ్ షాట్, గుడ్ షాట్. ఇలాగే కూడా చంపేస్తుంటావు మొగుడిని. వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం తప్పని మీకు తెలియదు? ఇంట్లో మగ దిక్కు లేదనే కదా నా మీద వెర్రవీగుతూ మాట్లాడుతున్నారు. నేను మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. ఏయ్. నాకేం తక్కువ? ప్లీజ్ అమ్మ. ఏమన్నారు? మీ అమ్మాయిని ప్రేమించాను, అవసరమైతే పెళ్లి చేసుకుంటాను. ఈ మాటలకేనే మోసపోయా. మిస్ అయింది. మా పేదవాళ్ళ బతుకులు సముద్రంలో నీటి పొడగల్లాంటివి. ఎప్పుడు పేలుతాయో, ఎప్పుడు సముద్రంలో కలిసిపోతాయో వాటికే తెలియని బతుకులు. నన్ను చేయనమండి, మీకు దండం పెట్ట. జానకమ్మ గారు, నేను మీ అమ్మాయిని ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను. తాంబూలాలు కూడా తీసుకొచ్చా. ఈ పళ్ళెం తీసు. ఏమైంది నాయన? ఫీజు కట్టలేని స్కూల్ నుంచి గంటేశారమ్మా. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము. ఎంత అడిగారా ఫీజు? 1,00,000 రూపాయలమ్మా. అయ్యో, లక్షణంగా పెంచడమే తప్ప ఈ తల్లికి లక్షలు లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలరా నాయన? ఈ లక్షలు కట్టే బదులు ఏ నుయ్యో గుయ్యో చూసుకుని అందరం ఒకేసారి చద్దాం. రామ్మా. జానకి గారు, మీకు అల్లుడైనా కొడుకైనా నేనే. కావాలంటే ఆ 1,00,000 రూపాయలు నేను ఇస్తాను. ఇదేంటి అతుక్కుంది? రెడీగా ఉన్నాడు అతుకోవడానికి. రండి, తాంబూలాలు తీసుకుంది. ఈ పళ్ళెం తీసుకో. నీకు వాంతులు తెప్పించిన దరిద్రుడు ఎవడు? దరిద్రుడే. ఎవడే నీచుడు? అమ్మా, నాకే అమ్మలాగుంటావు కదే. నిన్ను అమ్మని చేయాలనిపించి ఎవడకనిపించింది? అమ్మా, ఎవడా నీచుడు? కొడుకు మణిపూషణమ్మా. ఈ జీవన తరంగాలలో ఆ రోజే ఇంటికొచ్చి ఉప్పు అడిగినప్పుడు అనుకున్నాను నీతో పులిహార కలుపుదామనే ఉద్దేశం ఉందని. ఆ రోజే గ్రహించలేదు ఈ తల్లి. కడుపైతే పెళ్లి చేసుకుంటానన్నాడమ్మా. ఇప్పుడేమన్నాడు? 10 లక్షలు కట్నం ఇస్తే చేసుకుంటానంటున్నాడమ్మా. వాడు లక్ష ఎక్కడ కట్టి 10 లక్షలు ఎక్కడ కట్టి? ఆ 10 లక్షలు నేను ఎక్కడి నుంచి తగలని? అంతే చచ్చిపోండి. ఏ రైల్వే బోగిలో ఏ రైల్వే పట్టలో పడుకొని అందరూ ఒకేసారి కట్టుకొని చద్దామే. కట్టుకొని చచ్చిపోను. ముహూర్తానికి టైం అయిందమ్మా, తాంబూలాలు తీసుకుందాం. నువ్వు చేసుకోమ్మా పెళ్ళి. ఇదిగో చంద్రకళ, నేను ముగ్గురం కలిసి ఒక్కసారి చచ్చిపోతాం. నువ్వు వెళ్ళి హ్యాపీగా పెళ్లి చేసుకో. నేను కూడా ఆ ఒడ్డు దగ్గర నేనున్నానమ్మా. మీ సముద్రంలో నేను కలిసిపోతానమ్మా. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో. అత్తయ్య, నా ఎస్టేట్ అమ్మి 10 లక్షలు తీసుకొచ్చి నాకు తల్లిలా ఉండే ఆ మరదలకి పెళ్లి నేను చేస్తాను. మూడు నెలల తర్వాత ఎన్నాళ్ళో వేచిన ఉదయం. నాకిచ్చేసారు. జానకమ్మ గారు, అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగించేనా
ఎంత చేసినా డిసప్పాయింట్మెంట్. కుర్చీ కూడా లేదు. నమ్మమ్మ కుర్చీ అక్కర్లేదమ్మా, తాంబూలాలు మార్చుకుందాం. అల్లుడు గారు ఏదో డబ్బులు పెట్టి తీసుకొచ్చిన. లేదమ్మా, ఉన్నవన్నీ అమ్మేసి మీ అమ్మాయికి పెళ్లి చేశాను. ఆ పెట్టి నాది కాదు. శశికళ ఎంతమంది కళలు? ఏమైందమ్మా? ఒక్కడే మీకు ఏమైంది నాయన? చెప్పమ్మా చెప్పమ్మా, ఏమైందమ్మా? ఏమైందమ్మా? చెప్పమ్మా చెప్పమ్మా, ఏమైందమ్మా? అల్లుడు గారు అల్లుడు గారు చచ్చిపోయారా? ఇప్పుడు ఏం చేసేది? అల్లుడు గారు ఎలా పోయారమ్మా? అల్లుడు గారికి ఏం కాలేదమ్మా. 15 లక్షలు కట్నంగా తీసుకొని రమ్మంటున్నాడమ్మా. 15 లక్షలు ఎక్కడి నుంచి తేవాలమ్మా? ఉన్నాయి అక్కడ. పెద్ద బకరా ఉన్నారు కదా అక్కడ. బకరా, బకరా. కట్ట కట్టుకొని చేద్దాం పద పద. ఏంటమ్మా? ముహూర్తం టైం అయిందమ్మా. నువ్వు చేసుకోమ్మా, నువ్వు చేసుకోమ్మా. మా నలుగురిని తెప్పలో నుంచి తూసేసి ఆ తెప్ప తీసుకొని నువ్వు ఒడ్డు దాటమ్మా. ఏమీ లేని వాళ్ళం ఏమీ లేకుండానే పోతాం. పదండి పదండి, ఇది పెళ్లి చేసుకుంటుందంట, సంతోషంగా ఉండమ్మా. వెళ్ళమ్మా, వెయిట్ చేయండి. అమ్మా ఆ ఒడ్డులో ఉండేనమ్మా, నేను కూడా సముద్రంలో కలిసిపోతానమ్మా, మీతో పాటు కలిసిపోతానమ్మా. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో. ఆపండి, మీరెవరు చావక్కర్లేదు. నా ఫ్యాక్టరీ అమ్మి ఆ 15 లక్షలు కట్టి నేను దగ్గరుండి కాపురానికి పంపిస్తా. బావు చూసావమ్మా, ఎంత లక్షణమైన కుర్రాడు. అందుకేమో ప్రేమించాను. మంచి గట్టిని పట్టింది ఇది. ఇంకో 3 నెలల తర్వాత ఎన్నాళ్ళో లేచిన ఉదయం. సైకిల్ మిగిల్చారు మొత్తానికి. జానకమ్మ గారు, జానకమ్మ గారు, అంతా శాంతియేనా, జీవితాన వెలుగించేనా. బిలిగేట్స్ వచ్చినా సరిపోతుంది తిరిగి సాటిస్ఫాక్షన్. రండి తాంబూలాలు మార్చు. ఆపండి. ఎవరమ్మైతను? మీ నాన్నగారమ్మా. వాడిన చెట్టు కూడా పూలు పోసినాయి అనమాట ఇన్నాళ్ళకి. ఏమండి, మీరు తర్వాత మాట్లాడుకుందరు గాని కుక్కలా 9 నెలల నుంచి తిరుగుతున్నాను. తాంబూలాలు మార్చుకుందాం రండి. ఎవరికి జానకి తాంబూలాలు? మన అమ్మాయికి పెళ్ళండి. మనకు అమ్మాయి ఉందా? మనకు అమ్మాయి ఉందా? అవును, నువ్వు అప్పుడు ఊళ్ళో లేనప్పుడు పుట్టింది. అయ్యో భగవంతుడా, ఏమైందండి? 3 రోజుల కంటే నేను ఎక్కువ బ్రతుకు. భగవంతుడా! అయ్యో, 3 రోజుల కంటే బతకని భర్తను పక్కన పెట్టుకొని పెళ్ళెలా చేసేదండి? 3 రోజుల్లో ఎందుకు చచ్చిపోతారని చెప్పి సావరా. గుండెకి రంధ్రం పడింది, 25 లక్షలు ఇస్తే ఆపరేషన్ చేస్తాం. అయ్యో, 25 లక్షలు అంటండి అల్లుడు గారు. ఎక్కడి నుంచి తేవాలి? ఎక్కడి నుంచి తెస్తానండి? పేదరికంలో పుట్టాం, పేదరికంలోనే చస్తాం. చావద్దు, మీరు చావద్దు. నా యావదాస్తి అమ్మి ఆ యదవకి బొక్కకి సీలేయిస్తా. రే రారా, రా. సుధాకర్కి ఇంత అవసరమా భాస్కర్? 3 నెలల తరువాత ఎన్నాళ్ళో లేచిన ఉదయం. అమ్మా జానకమ్మ. ఎవరు? నా పేరు రాజబహదూర్ అండి ఒకప్పుడు. ఇప్పుడు ఏమీ లేదు, జానకమ్మ గారిని పిలిస్తే వెళ్ళిపోతా. ఎప్పుడో 2 నెలల క్రితం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారే. అదేంటండి, తాంబూలాలు తీసుకోవడానికి 3 నెలల తర్వాత రమ్మన్నారు. పొద్దు నుంచి ఇప్పటి వరకు 20 మంది వచ్చారు తాంబూలాల కోసం. ఓ ఫ్రాడ్ కూడా. ఫ్రాడ్. కల చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది. కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు.
అంతులేని కథ. అమ్మా గీత, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఇంటర్వ్యూకి వెళ్తున్నానమ్మా. ఆడపిల్లవు నువ్వు ఉద్యోగం చేయడం ఏమిటమ్మా? మళ్ళీ ఏం చేయమంటావమ్మా? కన్న తండ్రి కన్న బిడ్డల కలలు కళ్ళలు చేసేసి కంటి కనిపించకుండా వెళ్ళిపోతే ఏం చేయమంటావమ్మా? నువ్వు లోపలికి వెళ్ళమ్మా, నేను ఇంటర్వ్యూకి వెళ్ళేసి వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఎలా ఉన్నావు గీత? ఇంకా గుర్తున్నాన్న గోపి, మర్చిపోయావు అనుకున్నా. రే అనక పగలనక రేనక మన కాలేజీలో జరిగిన ఆ ప్రేమ ఇలా ఎలా మర్చిపోతాను గీత? రేయనక పగలనక తిరిగిన రోజులు గుర్తున్నాయి, కానీ మీ అమ్మ కోసం నన్ను నడి రోడ్లు వదిలేసావే, అది గుర్తులేదా గోపి? నాకు అర్థమైంది గీత. ఆ రోజు అమ్మకిచ్చిన మాటతో నీ ప్రేమను కాదన్నా, కానీ ఇప్పుడు చెప్తున్నాను గీత, మా అమ్మని ఎదిరిస్తాను. ఒక్క నిమిషం గీత. బాబు అమ్మా అమ్మా, ఒక్కసారి అమ్మాను బాబు, అమ్మా ఇంకొక్కసారి అమ్మాను బాబు. అమ్మా. చాలు బాబు, త్వరగా వచ్చే. ఉంటానమ్మా. గీత గోపి, ఇంకొకసారి గీత పిలవకు గోపి, పిలవకు. నువ్వు ఇంకా అమ్మ చాటు బొమ్మవే గోపి. గీత 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 గీత. అమ్మా అమ్మా అమ్మా, నీ కోసం 10 సార్లు కాదమ్మా, 100 సార్లు కాదమ్మా, 1000 సార్లు కాదమ్మా, 1,00,000 సార్లు అమ్మా 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 మాట్లాడుతుంది అమ్మ కాదు గోపి. గీత. నువ్వు మారుతావని మనసులో ఒక చిన్న ఆశ ఉండేది, గీత. ఆ ఆశ కూడా ఆవిరైపోయింది గోపి, ఆవిరైపోయింది. అమ్మా ఎక్స్క్యూజ్ మీ, మై కమిన్ సార్? యా కమింగ్. ఇంతకీ నీ పేరు? గీత సార్. నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు అడిగిన వాటికి సమాధానం చెప్పడానికి నేను వచ్చాను సార్. జారితే తీసుకోలేనిది, మాట జారకుండా చెప్పగలిగేది, పాట, అన్నిటికన్నా ప్రపంచంలో స్వచ్ఛమైనది, తల్లి ప్రేమ, వెచ్చనైనది చెప్పబచ్చా? ఆడదానికి కౌగిలి అన్నిటికన్నా వెచ్చగా ఉంటుంది. ఆడదంటే నీ దృష్టిలో అంత చిలకనా? ఇప్పుడే నిరూపిస్తా. నీకు కాబోయే ముగ్గురికి 2 చెల్లెళ్ళుంటే ఆ ఆడపడుచులుంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఆడపరుచుకున్న ఇంటికి ఆడది కోడలుగా వెళ్ళాలంటే ఎప్పుడైనా బాధపడుతుంది. బాబు గారు, మీరు కాబోయే ఆ భార్యకి 5 చెల్లెలుంటే మీరు ఫీల్ అవుతారా? భార్య చెల్లెలుంటే పర్లేదు. బంపర్ ఆఫర్ చూసావా? ఇది మగవాళ్ళ గొప్పతనం. మీ ఆడవాళ్ళు ఎప్పుడూ మా వెనకాలే ఉంటారు. గీత, ఎవరం అనేది పాల పొంగు లాంటి. పొంగు వచ్చినప్పుడే వాడుకోవాలి, విరిగిపోయిన తర్వాత ఏమీ చేయలేదు. ఆలోచించు, నాకంటే మంచి మొగుడు నీకు దొరుకుతాడా? నాకు కొద్దిగా సమయం కావాలి. ఎంత టైం అయినా తీసుకో. ఇక ఈ పాటతో నాకు అవసరం లేదు. థ్యాంక్ గాడ్. నా మనసు మీద ఉన్న ప్రేమని రాజాబాబుతో ఈ రోజు చెప్పడానికి వెళ్తున్నాను. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు ఆయన ఉన్నారా? ఆయన ఇప్పుడు ఎవరితో మాట్లాడే పని లేదు ఆయనకి. అది చెప్పడానికి నువ్వెవరు? అది అడగడానికి నువ్వెవరే? నేను ఆయన పియ్యేని. అంటే ఆయనని వశపరుచుకొని నీ ఒడి కవ్విలిలో పిసికేసి ఉక్కిరి బిక్కిరి చేసిన ఆ ఆడదానివి నువ్వే కదా? అది నన్ను కొట్టింది రాజా. ఎవరు? అదే. ఓ గీత. తాగిన తర్వాత కూడా నేను గీతని గుర్తున్నానా? గీత, తను నా చిన్ననాటి స్నేహితురా. తనకి క్షమాపణ చెప్పు. చెప్పను చెప్పను చెప్పను. కరెక్ట్ పని చేసావు రాజా, కరెక్ట్ పని ఒక చేసావు. ఆడదానికి కొట్టడానికి నీకు ఎంత ధైర్యం? తను నా స్నేహితురాలు, ఎప్పుడూ నేను బాగుండాలని బాగుపడాలని చెబుతూ ఉంటుంది. గుండెల్లో గుప్పెడంత ప్రేమ నింపుకొని నా ప్రేమ నీకు చెప్పడానికి వచ్చిన నేను పరాయిదాన్ని అయిపోయాను. నేను తాగిన మత్తులో ముచ్చుతున్నా, అది నీకు స్నేహితురాలైపోయిందా? ఏ పోవే పో. పో, పో, పోవే, ఎందుకన్నా పో, పో. ప్రతి ఒక్కరు ఒకరు గుర్తు పెంచుకోవచ్చు. లవ్ లో ఫెయిల్ అయితే మహా అయితే గడ్డం పెంచుతాం. అదే ఒకవేళ లవ్ లో పాస్ అయితే దానికి పుట్టిన పిల్లల్ని పెంచుతూ ఉంటారు.
బాబు పెళ్లి ఏర్పాట్లు అవి తొందరగా చేయండి అమ్మా, పంతులు గారు వచ్చేసారు. పేర్లు పెట్టండి తొందరగా. ముహూర్తం కూడా దగ్గర పడిపోతుంది. బాబు పెళ్లి కొడుకుని తీసుకురండి. ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా. గీత, నా తప్పు తెలుసుకుంటా, దానికి క్షమించు. నా స్నేహితురాన్ని దూరం చేసుకున్నా. నువ్వు నీ స్నేహితురాన్ని దూరం చేసుకునే లోపు నేను నీకు దూరిమోపే పరిస్థితి వచ్చింది రాజాబాబు. ఎంత పని చేసావు గీత, ఎంత పని చేసావు. కలుపు నూటిన కలవాకికనే పగలు రేయి నిలుతున్నా పిలిచి పిలిచి బదులే కాక అలసి తిరిగి వెళుతున్నా. అమ్మ చచ్చిపోయింది గీత. నీ మీద నాకున్న ప్రేమ కూడా చచ్చిపోయింది గోపి. గీత గీత గీత. బాబు పెళ్లి కొడుకుని తీసుకురండి అయ్యా. అది అండేసుకొని ఆయన అక్కడ. ఏమిటి గీత, అర్థమైన ఎవరాన్ని నా మీద కోపంతో వాడిని పెళ్లి చేసుకుంటావా? ఆయన నా జీవితంలో దీపాన్ని వెలిగించాడు. ఏమిటి వెలిగించేది? వాడి దీపం 3 నెలలు పోతే వాడి ఫోటో దగ్గర నువ్వు వెలిగించాలి దీపం. గీత, నీ ఇష్టం, నేను చెప్పవలసింది చెప్పాను. గీత నీకంత డైలాగ్ లేదు. మాంగాయ మందునే అంటే అయిపోయింది. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకో గీత, మనం చక్కగా హ్యాపీగా ఉండొచ్చు గీత. నన్ను పెళ్లి చేసుకో గీత, నన్ను పెళ్లి చేసుకో గీత. జీవితాన్ని చూపిస్తాను. గీత గీత గీత. తాళి కట్టిన మరుక్షణం ఆయన నా భర్తగా నేను అంగీకరించాను. నీకు పుణ్యం ఉంటుంది గీత, నన్ను పెళ్లి చేసుకో గీత. నన్ను చేసుకో. ఇప్పుడు అబద్ధం చెప్పేదట. ఆడదంటే విలువలేని మీద గడిచి బతికే కంటే విధవగా సమాజంలో తలెత్తుకుని బతకడం చాలా మేలు. విధవగా తలెత్తుకొని ప్రపంచంలో బతికేదే మేలు. ప్యాచ్ వర్క్ చేసి వెళ్ళిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్ సార్? నీకోసం వెయిట్ చేస్తున్నా. అక్కడికి వెళ్ళు, వాడి దగ్గరికి వెళ్ళు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.